సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నా పొలిటికల్గా తిరుగుతూ ఉంటాను, ప్లస్ బిజినెస్ చేస్తూ ఉంటాను. ఓకే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఏంటంటారు, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పాలన అనేది? కూటమి ప్రభుత్వంని అనేకమైనటువంటి ఆశలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. అప్పుడున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసాం, ఈసారి మమ్మల్ని తప్పనిసరిగా ప్రజలు ఎన్నుకుంటారని చెప్పేసి మరి వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని అనైతిక నిర్ణయాలు కానీ ఇంకోటి కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాము, దాంతోపాటు అమరావతి రాజధాని తప్పనిసరిగా డెవలప్ చేస్తాము, ఈ 5 సంవత్సరాల్లో అమరావతిని డెవలప్ చేసి దాదాపుగా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానిగా చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. అయితే సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పూర్తిగా గాలికి వదిలేశాడు. అయితే రాజధాని మీద అతను ఒక్కటే ఇంట్రెస్ట్గా పెడుతున్నాడు కాబట్టి రాజధాని సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అవ్వాలంటే ప్రజలతో కలిసి అభివృద్ధి చేయాలి తప్ప ఏదో ప్రభుత్వం డబ్బులతోనే పూర్తిగా అభివృద్ధి చేయాలి అనేటటువంటిది చాలా కష్టం. అయినా రాజధానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కంప్లీట్ చేసి దానికి కావాల్సినటువంటి రహదారులను ఏర్పాటు చేసేసి ఎవరి దగ్గర అయితే ఆ రోజు 50,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారో వారందరికీ ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్స్ మొత్తం కూడా ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి డెవలప్ చేసుకోండి అంటే రాజధాని త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఏదైతే మరి పాలకపక్షాన్ని ప్రతిపక్షం మావిగాని అనేటటువంటి పేరుతో క్రిటిసైజ్ చేస్తుందో దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని అది సాధ్యమా అసాధ్యమా అనేటటువంటి దాంట్లో, ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఎంతో కొంత ఒక చోట ఒక పొలం మీద కొంత ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ పొలం పండాలనుకుంటారు, కానీ వేరే పొలం మళ్ళా మొదటి నుంచి సాగు చేయాలంటే ప్రజలు కూడా ఎవరు కూడా ఇష్టపడరు. కానీ మనం ఏదైతే అభివృద్ధి చేయాలనుకున్నామో దానిలోనే ప్రతిపక్షం కూడా ఇదే మావిగన్లో మీరు పార్ట్గా తీసుకుని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేటటువంటిది ఇంకొక విధంగా అది మంచి పద్ధతి కాదు. అయితే ప్రజలు కూడా ఆలోచించాలి. ఏదైతే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, రైతు గిట్టుబాటు ధర లేక, ఇప్పుడు సకాలంలో నీళ్లు లేక, ఇవన్నీ ఉన్నాయి కొన్ని సమస్యలు. రాజధానితో పాటు ఇవన్నీ కూడా పట్టించుకుని ప్రభుత్వం చేసి ముందుకెళ్తే ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళని ఎన్నుకుంటారు తప్పనిసరిగా. దాన్ని బట్టి పాలన ఉండాలి తప్పితే ఈరోజు ప్రశ్నించిన వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి ఇలా చేయడం అనేటటువంటిది కూడా మంచి పద్ధతి కాదు. దానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. చెప్పండి. మీరు ఇన్ని మాట్లాడారు కాబట్టి దాంట్లోనే ఈచ్ వన్ పాయింట్ తీసుకుందాం. మనకి ఇప్పుడు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సంక్షేమం అండ్ అభివృద్ధి ఏంటి చెప్పగలరా? ఇప్పుడు ప్రజలకి పోయినటువంటి ప్రభుత్వం ప్రతి కార్యక్రమము ఒక క్యాలెండర్ ప్రకారం డేట్స్ ఇచ్చి దాని ప్రకారం సంక్షేమ క్రమం ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి కరెక్ట్గా చేరేటట్టు పథకం వెళ్ళేది. ఎందుకంటే పేద ప్రజలు ఏంటంటే ఆ పథకాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు సంక్షేమం కోసం. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లు 3 డివిజన్లు చేశారు. అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ లేకుండా నిర్లక్ష్యం చేసింది. ₹1 కూడా ఎస్సీ కార్పొరేషన్ గత ప్రభుత్వం ఎందుకు చేసింది అంటే అవన్నీ కూడా మేము వేరే ఈ బటన్ నొక్కే కార్యక్రమాల్లో పంపుతున్నాం, అవి వాళ్ళకు కూడా అందుతున్నాయి అని చెప్పారు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత కార్పొరేషన్కి చైర్మన్స్ని ఏర్పాటు చేశారు, కానీ వాళ్ళకి ₹1 కూడా బడ్జెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈరోజు ₹1 కూడా ఒక్క లోన్ కూడా ఈ 2 సంవత్సరాల్లో శాంక్షన్ చేయనటువంటి పరిస్థితి. అట్లా సమాచారం మేరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 54,000 మందికి వాటి వాహనాలు కానీ వ్యాపారాలకు కానీ లోన్లు ఇచ్చారని చెప్పి నాకున్న సమాచారం. మీరు
ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తే మీరు వెళ్ళి డిపార్ట్మెంట్ని కనుక్కోండి, దాన్ని నిర్ధారణ చేయమనండి. ఇగో ఈ 50,000 మందికి ఇచ్చారు కదా, లాస్ట్ ఇయర్ ఎంతమందికి ఇచ్చారు, ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు, దానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, పేపర్ మీద విడుదల చేయమనండి. నిజంగానే ఓకే అనుకుంటాం. మాకు తెలిసి మరి అభివృద్ధి అప్లికేషన్లు పెట్టారు తప్పితే ఒక్క అప్లికేషన్ కూడా ప్రాసెస్ కాల. ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి ఎస్సీల వరకు సంబంధించినటువంటి సబ్సిడీస్ ఎప్పుడు కూడా ఎస్సీలకు సంబంధించి ఒక ఉప ప్రణాళిక ఉంటుంది. ఆ ఉప ప్రణాళికలో ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు మునిగిపోతూ ఉంటాయి. ఆ నిధుల్లో కానీ వీళ్ళ సబ్సిడీస్ ఎంత 600-700 కోట్లు ఉంటాయి. వీళ్ళు చాలా తక్కువ పెడతా ఉంటారు, ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి. వాళ్ళకి కేవలం 20% ఈ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు ఒకేసారి విడుదల చేసేసేవాళ్ళు మొత్తం టోటల్గా. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20% అని విడుదల చేస్తే ఆ 20% బ్యాంకులకే పోతుంది డైరెక్ట్గా. ఈ ఎవడైతే ఇండస్ట్రీ నడుపుతున్నాడో వాడికి ఏమి లాభం ఉండదు. అదే ఒకేసారి కానీ నువ్వు 100% కానీ వాడికి సబ్సిడీ కొడితే వాడికి ఆ వారు ఇంట్రెస్ట్ తగ్గేది బ్యాంకులో. ఆ ఇంట్రెస్ట్ మూలాన నువ్వు ఇచ్చే సబ్సిడీ ఆ ఇంట్రెస్ట్కి సరిపోతుంది. నువ్వు ఇచ్చే సబ్సిడీ వల్ల వాడికి ఏం లబ్ధి చేకూరట్లా. నువ్వు 6 నెలలలోపు సబ్సిడీ ఇస్తానంటావు, కానీ 6 సంవత్సరాలు అయినా కూడా సబ్సిడీస్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఓకే, ఆ సబ్సిడీ వ్యవహారం అంటే పెడతానికి అభివృద్ధికి డెఫినేషన్ ఏమనుకోవచ్చు అంటారు? అభివృద్ధికి డెఫినేషన్ అంటే మన ఫర్ క్యాపిటా పెరగాలి కదా. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది అంటే అభివృద్ధి ఇప్పుడు రోడ్ల వల్ల అభివృద్ధి అంటారా, లేదంటే కనుక అభివృద్ధి పర్ క్యాపిటా పెరిగితేనే అభివృద్ధి అంటారా? అప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామానికి వెళ్తే హెల్త్ క్లినిక్లని, రైతు బజార్లని, సచివాలయాలని ఇవన్నీ చేసింది. మరి అవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే అభివృద్ధి అంటే ఒక్కొక్కళ్ళు కొంతవరకు ఆ ప్రభుత్వం కూడా చేసింది. రోడ్లలో కొంచెం వాళ్ళు నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేస్తున్న మాట వాస్తవమే. ఒక రోడ్లతోనే కాదు కదా అభివృద్ధి అనేది. ఇప్పుడు మొన్న వరి దాదాపుగా నాకు ఒక 2-3 ఎకరాల పొలం ఉంది. పోయినసారి 1,200 నుంచి 1,500 అమ్మిన బస్తా ఈసారి 1,000 రూపాయలు అమ్మాలంటే చాలా ఇబ్బంది పడ్డాం. ఆ అమ్మినటువంటి ఒడ్లు ఆ వచ్చినటువంటి ఆదాయం కూలికను దాని పెట్టుబడికి సరిపోవాలి. 1,680 రూపాయలకి మద్దతు ధరతోటి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని చెప్పి రైతులు చాలా మంది మాట్లాడిన పరిస్థితి. 24 గంటల నుంచి 48 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్న పరిస్థితి. మీరేం 1,000 రూపాయలు కూడా అమ్మలేదని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే 1,000 రూపాయల కంటే ఎక్కువ అమ్మల వడ్లు. ఈ సీజన్లోనే రైతులు ప్రభుత్వం కొన్న ధర గురించి చెప్పింది. వాళ్ళు కూడా 1680 నుంచి 1,800 దాకా కొన్నారు. 1680 నుంచి 16 కొన్నారని మీరు చెబుతున్నారు. నేను డైరెక్ట్గా అమ్మాను, నాకైతే మరి అంత రాలా. ఎవరు ఎక్కడ అమ్మారు? తెనాలి మార్కెట్ యార్డ్లా లేదంటే ప్రైవేట్ వాళ్ళకి? ప్రైవేట్ వాళ్ళ దాని గురించి నాకెందుకు, ప్రైవేట్ వాళ్ళకి. దాని గురించి అడుగుతుంది. గవర్నమెంట్ మద్దతు ఉంటే గవర్నమెంట్ అంత ధర తీసుకుంటానంటే గవర్నమెంట్ వెంటనే డబ్బులు ఇస్తానంటే వాళ్ళకి ఇస్తారు కదా. ఇవ్వట్లే. ఆ టైంలో అయితే గవర్నమెంట్ తీసుకోవాలా. ఓకే, ఇప్పుడు మావిగన్ అన్నారు కదా, ఇదే మావిగన్ ఆలోచన గడిచిన 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే ఆటోమేటిక్ వచ్చే క్వశ్చన్ అదే. మావిగన్ అనేటటువంటిది వచ్చింది. అయితే ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ మీద ఈ ప్రభుత్వం కూడా ఇంకా నేను పూలింగ్ తీసుకుంటాను, ఇంకొక 1,00,000 ఎకరాలు పూలింగ్ తీసుకుంటాను అని అప్పుడు చెప్పలేదు కదా. ఈరోజు 50,000 ఎకరాలు డెవలప్ చేయలేదు కదా. వాళ్ళకి ఫ్లాట్స్ పూర్తిగా కేటాయించలేదు కదా. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి ఇవ్వలేదు కదా. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లాట్లు కేటాయించలేదు అంటున్నారు. 98.35% అనేది ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది అని చెప్పి సిఆర్డిఏ రికార్డ్స్ చూపిస్తున్నాయి. మరి అక్కడ సరే చేశారు అనుకుందాం. వాళ్ళకి రికార్డు పరంగానే మాట్లాడుతున్నాను సార్, నేను అవుట్ ఆఫ్ ద వే. ఓకే, మీరు చేశారు అంటున్నారు, మరి ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అప్పచెప్పట్లేదు? రోడ్లు వేసి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటుంది కదా సార్. ప్రజెంట్ డెవలప్మెంట్ రోడ్లు వేయడానికే కదా మొత్తం. అది వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్స్కి రోడ్లు వేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది చెప్పండి? వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్స్కి వాళ్ళకి అప్పచెప్పి మీరు డెవలప్ చేసుకోమంటే ఆ రోడ్లు వేసేసి వాళ్ళ వర్క్ మొదలు పెడితే మీరు కట్టేసినటువంటి ఒక 10 బిల్డింగులతో పాటు 1,000 మంది వాళ్ళు కడుతుంటే అదే కదా సార్. ఇప్పుడు రోడ్లే కదా సార్ వేస్తుంది అక్కడ ఫ్లాట్లకి. ఆ రోడ్లకి వెళ్ళే కనెక్టివిటీకి
అడ్డుగా ఉన్న పొలాలకి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్వైజేషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చినందుకే ఇక గొడవలు జరుగుతుంది. నేను ఆర్గ్యుమెంట్స్ కోసం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ని బట్టి మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ స్ట్రక్చర్లో రోడ్డులు లేవు. ఇప్పుడు ఏదైతే మనం రాజధానికి సెక్రటేరియటో లేకపోతే హైకోర్టులో లేకపోతే ఇంకోటి క్వార్టర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం, గవర్నమెంట్కి కావాల్సినటువంటి డైరెక్టెడ్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది తప్పితే ఏదైతే రైతులు ఇచ్చారో ఆ రైతులకు సంబంధించినటువంటి ప్లాట్స్కి ఇంకా ఏళాలి. ఇంకా ఆల్రెడీ అక్కడ యూజీడీ వర్క్స్ కానీ రోడ్డు వర్క్స్ కానీ అన్ని స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పి డైరెక్ట్ నేను ప్రత్యక్ష సాక్షిని వెళ్ళి చూసి వచ్చిన వాడిని అక్కడ ఆ ఫ్లాట్ల దగ్గర. రోజు వెళ్తాను రియల్ ఎస్టేట్కి. తర్వాత రియల్ ఎస్టేట్ ఏదో కొంచెం ఈ గవర్నమెంట్ వచ్చినాక జస్ట్ ఒక 5-6 నెలల్లో బాగా అందుకుంది. కాస్త ముందుకు పోయే టైంలో పూలింగ్ అనే లేకి ఈ రియల్ ఎస్టేట్ కూడా చాలా దెబ్బతింది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో అసలు ప్లాట్స్ అడిగేవాళ్ళు లేడు, కొనేవాళ్ళు లేడు. ఈ రియల్ ఎస్టేట్ పెద్దగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి కావట్లేదు. ఏదో ఒకటి రిజిస్ట్రేషన్స్ జరుగుతుంది, దానికి కూడా ఆదాయం వస్తూ ఉంటుంది కదా. రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంటే పూలింగ్లో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకునే బదులు ఆ 50,000 ఎకరాలు రెడీ చేసి ఇచ్చినట్టయితే ఈ మావి గన్ను వచ్చేది కాదు, ఇంకొక గన్ను వచ్చేది కాదు. మావి గన్ అయినా ఎందుకు వచ్చిందంటారు మధ్యలో? నాకు అర్థం కాదు. ఇప్పుడు మావి గన్ రావడానికి ప్రధాన కారణం నేనేమనుకుంటున్నానంటే ఈయన అనవసరంగా రైతులు ఈ బాగా పండేటటువంటి పంట పొలాలన్నీ అనవసరంగా తీసుకుని ఇచ్చేస్తున్నాడేమో. అందుకని మా గవర్నమెంట్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటానికి హైవే పక్కన చక్కగా మనకు కావాల్సినటువంటి బిల్డింగులు చేసి ఏదో కావాల్సినటువంటి రోడ్లు రహదారులు నిర్మిస్తే వాటికి తొందరగా అయిపోద్ది. మన 1,00,000-2 లక్షల కోట్లు పెట్టే బదులు చాలా తక్కువ ఒక హైవే పక్కన ల్యాండ్ అనేది రైతులు భూ సేకరణకి ఇవ్వగలరా, భూ సమీకరణకి ఇస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లారిఫై ఇవ్వండి. తప్పనిసరిగా ఇస్తారండి. మంగళగిరి ఇప్పుడు ఇక్కడే ఆగండి ఒక్క నిమిషం. నన్ను చిన్న కూర్చునే సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్తున్న దానికి మధ్యలో 5 ఎకరాలు అడ్డం ఉంటే 6 అయితే నేను ఇవ్వను అంటున్నాడు. నేషనల్ హైవే పక్కన ఎవరిస్తారు? ఇప్పుడు సపోజు ఉండవల్లిలో పొలం వచ్చేసి 4-5 కోట్లు ఉంటుంది. అదే తుళ్ళూరులో పొలం వచ్చేసేసి 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది. ఆ తుళ్ళూరులో ఉన్నటువంటి పొలానికి తుళ్ళూరు రేటు, ఉండవల్లిలో పొలానికి ఉండవల్లి రేటు కడితే డెఫినెట్గా రైతులు ఇస్తారు. ఓకే, ఇప్పుడు అదే వాల్యూ ప్రకారం చూస్తే కనుక అమరావతిలో తీసుకున్న ల్యాండ్ వాల్యూ ప్రకారం హైవే పక్కన తీసుకున్న పొలాలకు కూడా సేమ్ అదే పరిహారం ఇస్తానంటే కనుక వాళ్ళు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? దానికి తగ్గట్టు ఇవ్వాలి. మనం అట్లా ఇవ్వట్లేదు. ఇప్పుడు 20,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్ట ఇద్దా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు 20,000 కోట్లతో అవుతుందా? ఎందుకో అప్పుడు అతనికి వేసి 20,000 కోట్లు అయితే లేదా ఇంకో 10 కోట్లు అటు 10,000 కోట్లు అటు ఇటో అవుతుంది. అదేది రాజధాని హైవే పక్కనే రోడ్లు ఉన్న దగ్గర ఏర్పాటు చేసి జనాలు ఉన్న దగ్గర ఏర్పాటు చేస్తే అయ్యిద్ది అంటాడు అతను. కానీ అయ్యిద్ది అంటే మనం నమ్మట్లేదు కదా. మనం చేసి ఇప్పుడు మీరు అన్నట్టు 5 ఏళ్లలో ఆయన చేసి ఉన్నట్లయితే ఆయనకి అనే అర్హత ఉంటుంది. ఆయన చేయలేదు కాబట్టి ఈ క్వశ్చన్ వస్తుంది. అందుకని మనమేమంటున్నామంటే ముందు ఆ 50,000 ఎకరాలు డెవలప్ చేసి రాజధాని బిల్డింగ్స్ కట్టేసేసి రోడ్లు వేసేసి రాజధాని అయిపోయిందని చెప్పమనండి. అసలు పోయిన 5 సంవత్సరాల్లోనే రాజధాని అయిపోయింది, నేను కట్టేసాను, పర్మనెంట్ బిల్డింగ్స్ అన్నీ కట్టేసేసాను, రాజధాని అయిపోయింది, రోడ్లు వేసేసాము అన్నట్టయితే ఇదంతా ఈ గోలంతా ఎందుకు ఉండేది? అది లేకపోవడం వల్ల ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. మొన్న వచ్చినా గెజెట్ నోటిఫై చేసి. నేను ఒక చిన్న క్వశ్చన్ సార్, గెజెట్ నోటిఫికేషన్ గురించి అదే చిన్న క్వశ్చన్. దాదాపు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఈ రాజధాని మీది అని చెప్పి ఒక గెజెట్ నోటిఫికేషన్ నాకు ఎక్కడైనా చూపించగలరా? ఎందుకు చేయించింది గవర్నమెంట్? ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పండి, మీరే చెప్పండి, నేను అడుగుతున్నా. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రేపు ఏదైనా ప్రభుత్వం వస్తే మళ్ళీ దీన్ని ఏదన్నా వేరే మార్చిద్దని చెప్పేసి ఓ చట్టం చేద్దామని చెప్పేసి ఓ చట్టం చేయించారు అక్కడ. మరి ఆ చట్టంలో రాజధాని అనేటటువంటి దానికి అవకాశం ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎవరిదంటారు? మరి ఎవరిదంటే ఏం చెప్తాం? ఎవరిదంటే చట్టం ఎందుకు చేశారు? వాళ్ళు చెప్పేది వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక రాజధానిని గెజెట్ నోటిఫై చేశారు. వాళ్ళకే నమ్మకం లేక గెజెట్ నోటిఫై చేశారు. ఎవరు వచ్చినా సరే రాజధాని అనేటటువంటిది ఇక్కడే ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఏర్పాటు చేయలేదు కదా మనకి.
ఒక మంచి ఒక కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి అదే నీకు మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే సరిపోయేది. మన పరిస్థితి బాగాలేదు కదా. ఇప్పటికే దాదాపు ఒక 12-13 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షలు అయి ఉంటుంది. దాదాపు 15 లక్షల కోట్లు ఉన్నాయి. 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అని ఎవేగ్గా చెప్పటం కాదు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రూఫ్ ఆఫ్ దట్? మన బడ్జెట్లో అని చెప్పాడు. ఏమని? దాదాపుగా 2,48,000 కోట్లు ఏమో అప్పు తెచ్చామని. బడ్జెట్లో అసలు టోటల్ ఓవరాల్ బడ్జెట్ ఎంత సార్? సంవత్సరానికి 2 లక్షల కోట్లు చిల్లర చూపిస్తున్నారు కదా. 2 లక్షల కోట్లు చూపిస్తున్నారు. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల మీద 3 లక్షలు అప్పు తెచ్చామని చెప్తున్నారు. 2 లక్షల కోట్ల బడ్జెట్ లో 1,50,000 కోట్లు సంవత్సరానికి అప్పు తెచ్చేది పరిస్థితి ఉందంటారా? మరి ఉంది కదా. ఇప్పుడు మనం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అట్లాంటివి. ఇప్పుడు మనము ఎంతో కొంత రాజధానికి కేటాయించాలా. అక్కడికే సంక్షేమ కార్యక్రమాలు కొనేటి నీరు గారిస్తేనే ఇదిగా ఉంది. అదే అన్ని సంక్షేమ నీరు గారిని అనుకుంటున్నారు. పిల్లల ఫీజులు లేక నిన్న మొన్న కూడా మరి మీరు చూస్తున్నారో లేదో రోడ్ల మీద పడి స్కూల్స్ దగ్గర ధర్నాలు చేస్తారు. 2023-24 సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు సార్. అవి మరి అయ్యాయి ఇయ్యాలిగా. ఎవరు వచ్చినా ఇయ్యాలిగా. గవర్నమెంట్ అన్నాక సరే 2023 కాదు 2021 నుంచి పెరిగిపోయినాయి అన్న ఇయ్యాలిగా. వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదుగా. అంత బకాయిలు పెరిగిపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమనుకైతే ఈ బడ్జెట్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చో వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి వీళ్ళ ప్రాధాన్యత కార్యక్రమాలకి వాడుకోవడం. ఈ ప్రాధాన్యత కార్యక్రమాల మూలాన ఆ విద్య వైద్యం ఇవన్నీ దెబ్బతింటాం. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చింది. ఏమైతే ఈ బడ్జెట్లో చూసుకుంటే ఎంతో కొంత పెట్టేసి గవర్నమెంట్ ద్వారా మెడికల్ కాలేజీలు కట్టేస్తే ఎంత బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి వచ్చిన మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ప్రతి పేదవాడికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పీపీపీ ద్వారా ఏర్పాటు చేయటం వల్ల దాదాపు 245 సీట్లు అనేది మన రాష్ట్రానికి పెరుగుతాయి అని చెప్పి స్టాటిస్టిక్స్ ప్రకారం, అంటే ఇటు తెలంగాణ కానీ కర్ణాటక కానీ యూపీలో కూడా ఇవన్నీ పీపీపీ ద్వారానే రన్ అవుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గవర్నమెంట్ రన్ చేయాలని చెప్పి కోరిక ఎందుకు వస్తుందంటారు? గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ రన్ చేస్తేనే పేదవాడికి ఉపయోగపడుతుంది అని. అంటే ఇప్పుడు వీటిలో ఇట్లీలో ఒక సామాన్యుడి పిల్లడు చదువుతాడా? ఎస్ఆర్ఎంటీలో ఒక సామాన్యుడి పిల్లడు చదువుతాడా? నేను చెప్పేది ఒకటే. పీపీపీలో ప్రైవేట్ ఇచ్చినాక ఇప్పుడు ఒక హాస్పిటల్ ప్రైవేటైజ్ అయ్యి తీసుకున్నారు అనుకోండి, వాడి ఫీజు ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అన్నప్పుడు నేను అదే చెబుతున్నా సార్. 85% ఆఫ్ ది సీట్స్ అనేది యాజ్ పర్ రూల్ ప్రకారం పేదలకి ఎవరైతే ర్యాంక్ హోల్డర్లు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందుతాయి. ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయినా ర్యాంక్ రాకుండా ఫ్రీ సీట్ అనేది అక్కడ ఇవ్వటం జరగదు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది కదా, యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారమే నేను చెప్తుంది. మరి దీన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటారు? గవర్నమెంట్ స్థలం ఇచ్చింది, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి స్టాఫ్ హాస్పిటల్లో ఉన్నారు. ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు ప్రైవేట్ వాడికి ఎందుకు వేతనం ఇవ్వాలి? అక్కడ వచ్చేతలకి ఎక్విప్మెంట్ వచ్చేతలకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి, అలాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది దాని ప్రకారమే చెప్తున్నాను నేను, మధ్యలో నాకు కలుపుతున్నాను. ఇంటర్నేషనల్ స్థాయి ఎక్విప్మెంట్ తీసుకురావడానికి, అక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి కానీ, ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి అత్యుత్తమ వైద్య సేవలు అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం ఇక్కడ నామినల్ ఫీజులు జరిగేటట్టు చేయడానికి అని చెప్పి మరి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, అదేదో 10 రూపాయలు వసూలు చేస్తున్నారు ఫీజు. అక్కడ వైద్యం బాగానే జరుగుతుంది కదా, గవర్నమెంటే కదా ప్యూర్. అది మరి అలాగే చేయొచ్చు కదా. మరి అదే కదా ఇప్పుడు ఇది కూడా ప్రైవేట్ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డెన్ తగ్గించుకోవటానికి, నేను ఓపెన్ గానే చెబుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డెన్ తగ్గించుకోవటానికి నామినల్ ఫీజులతోటి ప్రైవేట్ పరం చేస్తే ఆఫ్టర్ 25 years అనేది అవన్నీ మన కిందకు వస్తాయి. అంటే ఏదైతే కనుక ఇక్కడ పవర్ ప్లాంట్ ఏదైతే ఉదాహరణ చెప్తున్నారో దాని ప్రకారమే చెప్తున్నాను నేను. అది ఎవరికంటే ఏదో ఉన్నవాడికి ఉపయోగపడుతుంది కానీ ఏదైనా సామాన్యుడికి ప్రైవేట్ అనగానే ప్రైవేట్ ఫీజు ఎంత ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ ఫీజు ఎంత ఉంటుంది అని సామాన్యుడికి ఏ విధంగా అర్థమవుతుంది? 100 సీట్లలో 85 సీట్లు అనేది 100 సీట్లలో 85 సీట్లు అనేది మెరిట్ విద్యార్థులకి పేదలకి మాత్రమే. మిగతా 15 సీట్లు ఏ అయితే ఉన్నాయో
వాటిని మాత్రమే కరస్పాండెంట్ సీట్ల కింద వాళ్ళు సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది యాజ్ పర్ జీవో ప్రకారమే నేను చెప్తున్నాను. యాజ్ పర్ జియో అంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అదే మెయింటైన్ గవర్నమెంట్ కాలేజెస్లో లేదే, అది ప్యూర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. నీ 15% సీట్ అమ్ముకోమని లేదు కదా, ఆ 15% కూడా అందేదిగా. 15% సీట్లలో ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం నేను చెప్పినాను, నేను దానికి కూడా చెబుతున్నాను. ప్రైవేట్ పరం చేస్తున్నారు అని మీరు అంటున్నారు, అవి నామినల్ ఫీజులతోటి ఏది ప్రైవేట్ పరం చేస్తున్నారు అట్లా. గవర్నమెంట్ ప్రాపర్టీని గవర్నమెంట్ అంతా రెడీ చేసినటువంటి దాన్ని ప్రైవేట్ కి ఎందుకు ఇవ్వాలి అంటున్నా. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ క్లియర్ అయినాయి సార్ ఇప్పటి వరకు చెప్పండి నాకు? 6-7 అయినాయి. ఎక్కడ సార్? ఎక్కడంటే పులివెందులు అయిందా, నర్సరాపేట అయిందా? పులివెందులు అనేది ఫస్ట్ బ్లాక్ మాత్రమే క్లియర్ అయింది. విత్ ఎవిడెన్స్ తోటి నేను మాట్లాడుతున్నాను. కాలేదు, గవర్నమెంట్ కట్టమనండి, ఎంత అయిందండి దానికి? ప్రైవేట్ కాబట్టి ఇంత పెద్ద 1,00,00,000 కోట్లతో నువ్వు అమరావతి కట్టేటప్పుడు మెడికల్ కాలేజీలు కట్టడానికి ఏమైందండి? ప్రజలకు ఎలా చెప్తున్నారు సార్? మరి ఈ పబ్లిక్ లోకి ఎందుకు చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? ఆల్రెడీ అయిపోయి కావాలంటే మనం వెళ్దాం రండి, నేను తీసుకెళ్తాం పులివెందులు. మీ ఇష్టం, నువ్వు రెడీ, నా చార్జ్ నా కార్తో పులివెందులు. ఓకే, పులివెందులు ఎప్పుడంటే అప్పుడే రెడీ. పులివెందుల కాలేజ్ దగ్గరికి మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ. ఎప్పుడు వెళ్దామో చెప్పండి, మీరే చెప్పండి, మీ డేట్ ఫిక్స్ చేయండి. మీ డేట్ ఫిక్స్ చేయండి, నేను వస్తా. ఓకే, ఎప్పుడు చెబుతారు చెప్పండి? నెక్స్ట్ మంత్ వెళ్దాం. నెక్స్ట్ మంత్. ఓకే ఓకే సార్, డీల్ ఇది. వెళ్ళి అక్కడ నుంచే లైవ్ పెడదాం. ఓకే. ఓకే.